భస్మధారణ వలన ప్రధానంగా 3 ప్రయోజనాలు కలుగుతాయి. చాలా కలుగుతాయి, ప్రధానంగా 3 కలుగుతాయి. నెంబర్ 1 ఏమిటిది అంటే రక్షణ. నెంబర్ 2 భద్రత. నెంబర్ 3 పవిత్రత. భస్మధారణ చేయడం వలన రోగాలు కూడా నాశనమవుతాయి, పిశాచాలు పారిపోతాయి, దుష్టగ్రహాల యొక్క ప్రభావం కూడా నీ మీద ఉండదు. నాయనా నీకు గ్రహదోషం పట్టింది నాయనా అంటుంటారు. మరి నువ్వు ఏం చేయాలి నాయనా అని ఏదో యజ్ఞమో యాగమో పూజలో చేస్తారు. అవన్నీ అవసరం లేదు. జస్ట్ నువ్వు భస్మాన్ని ధరించు. ఎప్పుడు విభూతిని నువ్వు ధరిస్తావో శోభాయమానంగా ఉంటావు. నారాయణుడు చెబుతాడు, ఎవరైతే పాదాల నుంచి శిరస్సు వరకు భస్మధారణ చేస్తారో అన్ని అంగాలకు, ఇదిగో అటువంటి భక్తుడిని చూడడానికి దేవతలు కానీ మహారుద్రుడు కానీ ఉబలాట పడుతూ ఉంటారంట. చూశారా? అందుకే మీకు వామాచారం అఘోరాచారంలో అసలుకు వాళ్ళు ఎలా ఉంటారు అంటే లంగోట కట్టుకొని వాళ్ళు దేహమంతా ఎప్పుడూ భస్మధారణలోనే ఉంటారు. రోజు మనము స్నానం చేస్తాం. ఏ స్నానం అది? జలస్నానం. ఆ జలస్నానం ఏం పోగొడుతుంది అంటే దేహం యొక్క మాలిన్యం పోగొడుతుంది. కానీ నీకు మనసు యొక్క మాలిన్యాన్ని తొలగించే శక్తి, అనేక సత్ఫలాలను ప్రసాదించేటువంటి శక్తి దేనికి ఉంది అంటే భస్మస్నానానికి ఉంది అంటుంది శాస్త్రం. చూడండి, చాలామంది చేతబడులని దుష్ట ప్రయోగాల చేత బాధపడుతూ ఉంటారు. అసలుకు సూక్ష్మంలో మోక్షం ఏమిటో తెలుసునా? ఎప్పుడైతే మీ మీద అటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి అని మీకు తెలిసిందో మీరు చేయవలసిన పని ఏంటో తెలుసునా? ఎప్పుడు నిత్యము 3 నామాలు మీ యొక్క నుదుటి మీద ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే నాకేదో దుష్టశక్తి పట్టింది, గాలి పట్టింది, పీడ పట్టింది, చేతబడి చేశారేమో, నాకు అన్ని అనర్థాలే జరుగుతున్నాయి, దుష్టకళలు వస్తున్నాయి అని మీరు ఎవరైనా భావిస్తే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భస్మాన్ని ధరించాలి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అటువంటి ఏ భేదాలు లేవు. స్త్రీలు కూడా చక్కగా భస్మధారణ చెయ్యాలి. భస్మధారణ అన్నది కేవలం పురుషులకే కాదు, సర్వమానవులకి ఉంటుంది. రాత్రిపూట పడుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే ఓం నమః శివాయ, ఓం భం భైరవాయ నమః, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని చక్కగా మంత్రం చెప్పండి. మీకు ఒకవేళ అంత పెద్ద మంత్రం కష్టం అనుకుంటే నమః శివాయ చాలు. ఓం నమః శివాయ, ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ, ఓం బం భైరవాయ స్వాహ. ఈ 3 మంత్రాలు చాలు. ఓం నమః శివాయ, ఓం దుర్గే దుర్గే రక్షిణి స్వాహ, ఓం బం భైరవాయ స్వాహ. జపము చేస్తూ స్మరణ చేస్తూ మీరేం చేయాలి? త్రిపుండ్రధారణ చేయాలి. కొంతమంది ఏదో అందంగా ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. అట్లా కాదు. మీరు 3 నామాలు ధరించాలి. లేదా ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి, సింగిల్, అలాగైనా ధరించాలి. ఈ రకంగా చేస్తే ఏమవుతుందండి అని అంటే, ఇగో చూసారా,
దుష్ట శక్తులు మీ దగ్గరికి రావు. శాస్త్రం చెబుతుంది ఏమని అంటే, నువ్వు పూజ చేస్తున్నావు అనుకో, అసలు భస్మధారణ చేయకుండా నువ్వు పూజ చేయకూడదు. ఎవరైనా స్నానం చేయకుండా పూజలు చేస్తారా? అదేవిధంగా భస్మధారణ చేయకుండా పూజ చేయొద్దు. నెంబర్ 2, భస్మధారణ చెయ్యకుండా అసలు గాయత్రి మంత్రాన్ని కూడా పఠించకూడదు అంటుంది శాస్త్రం. చూసారా? గాయత్రి మంత్రము గనక నువ్వు విభూతి ధారణ చేయకుండా జపము చేస్తే ఆ మంత్ర జపము నిరర్థకము అంటుంది శాస్త్రం. చూసారా బాబు? అంతేకాదు నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అంటుంది. అంటే అంత పవర్ఫుల్. గాయత్రి మంత్రానికి భస్మధారణకు అంతటి సంబంధం ఉంది. ఏముంది? కొద్ది తీసుకోవడం 3 చేతులతో ఇలాగ త్రిపుండ్రం పెట్టుకోవడం. లేదండి నేను విష్ణు భక్తునండి అంటావా, పైకి పెట్టుకో. నువ్వు పెట్టుకోవడం ఇంపార్టెంట్, కానీ ఇంకా అడ్డంగా పెట్టుకున్నావా, నిలువుగా పెట్టుకున్నావా, నువ్వు విష్ణు భక్తునివా శివభక్తునివా, ఇదంతా అవసరం లేదు. ఔషధం మింగాలంతే, నోట్ల పడాలి. ఇది కూడా అటువంటిది. నీ దేహం మీద విభూతి ధారణ జరగాలి. మీరు విభూతి ధారణ చేసేటప్పుడు ఇదిగో ఈ యొక్క 3 వేళ్లను ఉపయోగిస్తారు. ఇది అకారం, ఇది ఉకారం, ఇది మకారం. చూసారా బాబు? ఈ మధ్యం వేలు ఉంది కదా, ఈ వేలుతోటి ఎప్పుడైతే మనం భస్మధారణ చేస్తామో వాళ్ళకి ఏం జరుగుతుందంటే వృద్ధి అనేది జరుగుతుంది. అది ధనవృద్ధి కావచ్చు, విద్యావృద్ధి కావచ్చు, ఏదైనా కావచ్చు. చూసారా? ఈ చూపుడు వేలు ఉంది కదా, ముక్తిప్రదం. భస్మధారణ చేసేటప్పుడు ఈ 3 ఫింగర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనామిక, మధ్య, చూపుడు వేలు. కాబట్టి ఇలా తీసుకొని మీరు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడు కూడా శాస్త్రం ఏం చెప్తుందంటే, అసలు నువ్వు పెట్టుకునేటువంటి ఆ యొక్క త్రిపుండ్రం ఎంత పొడవు ఉండాలి అంటే 10 అంగుళాల పొడవు ఉండాలట. శాస్త్రం ఏముంటుందంటే కనీసం 10 అంగుళాలు ఉండాలి, అది ఉత్తమం. 9 ఉంటే మధ్యమం, 8 ఉంటే అధమం. కాబట్టి మీరు 10 అంగుళాలు వచ్చే విధంగా పెట్టుకోవాలి. చూసారా బాబు? ఇంకోటి ఉంది పవర్ఫుల్, ఇది అఘోరాలు ఎక్కువ చేస్తారు. భస్మ శయనం అంటే ఏం చేయాలంటే, నేల మీద ఓ చాపనో లేకపోతే ఏదో మీ ఇష్టం ఒక బెడ్డో వేసుకొని దాని మీద ఒక వస్త్రం కప్పాలి. ఒక శుద్ధమైన వస్త్రము పరిచి దాని మీద అంతా భస్మం చల్లాలి. భస్మం అంతా చల్లి దాని మీద పడుకోవాలి. మీరు దాని మీద పడుకొని పొద్దున్న లేచారనుకోండి, గమనించండి, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్, మీ యొక్క మైండ్ లెవెల్స్, మనస్సు చాలా డిఫరెంట్గా ఉంటాయి.